మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిజమే గోపి, ప్రేమించిన వ్యక్తి దగ్గరైతే ఆ ఆనందం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేము. అది భావానికి అందని భావన అవుతుంది. కానీ అదే ప్రేమించిన వ్యక్తి ఎదురుగా ఉన్నా దూరం అయిపోతున్నాడు అని తెలిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో మాటలు కూడా ఉండవు. ఆ బాధ మనసుని పిండేస్తూ ఉంటుంది, మనిషిని మానసికంగా చంపేస్తూ ఉంటుంది. కాంతారాణను తలుచుకొని తనలో తాను కుమిలిపోతోంది. ఇది వాళ్ళ దాంపత్య జీవితానికి ఎలాంటి అడ్డుగోడ కాకూడదు. ఏంటి మేడం ప్రేమ గురించి చెప్తున్నారు? అయినా ఇంకా మీ జీవితంలో ప్రేమ చిగురించడం ఏంటి? మీ ప్రేమకి ఒక గమ్యం దొరికింది కదా. మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడే వికాస్ గారు మీకు భర్త అయ్యారు. మీ ఇద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. మీ కుటుంబం చాలా ఆనందంగా ఉంది. మీరు హ్యాపీగానే ఉన్నారు కదా. మరి ప్రేమ విషయంలో ఇలా మాట్లాడుతున్నారేంటి? మన కంటికి కనిపించేదంతా నిజం కాదు. అలా అని కనిపించింది ఏది అబద్ధం కూడా కాదు. సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకు, కానీ మీ ప్రేమ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వికాస్ గారితో కలిసి సింగపూర్ వెళ్ళిపోతున్నాను. అంటే నాకు దూరం అయిపోతున్నారా? వెళ్ళడం తప్పదని తెలిసినప్పుడు ఎంత తొందరగా వెళితే అంత మంచిది కదా. అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను గోపి. ఆరు నెలలంటే నాకు భయంగా ఉంది. నిజమే మేడం, ఆయన అక్కడ మీరిక్కడ ఉండటం మంచిది కాదు. మీ భర్త దగ్గర మీరుంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని ఇష్టపడే మనిషి నీడలో మీరుండడం మీకెప్పటికీ మంచి జరుగుతుంది. మీ దంపతులు చూడ్డానికి చాలా బాగుంటారు. నాకు దూరం అవుతున్నారని బాధగా ఉన్నా మీరు సంతోషంగా ఉంటారన్న ఆనందం నా మనసుకి చాలా గొప్ప ఫీలింగ్ ఇస్తుంది. వెళ్ళిరండి మేడం. మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలి. మీరెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మీ జీవితం సంతోషంగా ఉండాలి. థ్యాంక్స్ గోపి. నీ నుంచి ఇలాంటి మాటలు వినడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా నువ్వు సృజన కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సృజనతోనే నువ్వు హ్యాపీగా ఉంటావని నిర్ణయించుకున్నావు కాబట్టి మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి. వెళ్తాను. మేడం,
వెళ్ళొస్తాను అనాలి కదా. మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉంటే అలా చెప్పాలి. కానీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి వెళ్తాను అని చెప్తున్నాను. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా గూడునే విడువ. చుక్కలన్నీ చందమామని చేరుకోవాలని ఆశపడ్డట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలుగనేవాణ్ణి. నీ మువ్వల గలగల నువ్వుగిన ఊయలా పరుగు పైన నువ్వు నాకు చూపిన వెన్నెలా. నేను మింగితుకులా నా మిగిలిన బతుకులా అది కుంటమే తల్లి నువ్వు జన్మ జన్మలా. నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. నువ్వు చెప్పిన ఐ లవ్ యు అనే పదంతో నా మనసు ఉప్పొంగిపోతోంది. అమ్మా, టిఫిన్ రెడీ చేశాను, తినేసి వెళ్ళండి. లేదు రంగయ్య, హంతకుడు దొరికేశాడు. ముందు వాడిని ఎన్కౌంటర్ చేసి తర్వాత తింటాను. ఏంటమ్మా మీరనేది? హంతకుడు దొరకడం ఏమిటి? చెప్పాను కదా, నా తమ్ముణ్ణి చంపిన వాడిని నేను వదలను. రాత్రి కూడా ఫైల్స్ చెక్ చేసి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారుగా, మరి తెల్లారేసరికి ఎలా దొరికాడు? తమ్ముడు, నీ మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసురా. నువ్వున్నంత కాలం నువ్వు ఎవరిని బెదిరించినా, నిన్ను ఎవరు బెదిరించాలని చూసినా నేను వాళ్ళని భయపెట్టేదాన్ని. నీ మీద కేసు పెట్టాలన్నా ప్యాంటులు తడుపుకొని పారిపోయేలా చేశాను. కానీ నిన్ను చంపిన వాళ్ళని వదిలేశానని నువ్వనుకుంటావని నాకు తెలుసు తమ్ముడు. నేను వాణ్ణి వదలలేదు. ఇది చెప్పడానికే ఈరోజు నీ ముందే ఇక్కడే వాడిని ఎన్కౌంటర్ చేయబోతున్నాను. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇంట్లో ఎన్కౌంటర్ ఏంటి? అటు చూడు రంగయ్య,